హలో హీరోస్, ఇవాళ మనం నవాబ్ కేవ్ మూవీ రివ్యూని ఎటువంటి సోది లేకుండా పాయింట్ టు పాయింట్ చూద్దాం. అసలు ఈ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా ఇప్పుడే తెలుసుకుందాం. ఫస్ట్ స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చూస్తే ఇది పాత బస్తీలోని ఒక పాత ఇరానీ కేఫ్ చుట్టూ తిరిగే కథ. ఆ కేఫ్ ఓనర్ కి ఆ కేఫే ప్రాణం. దానికోసం ఎంతో విలువైన ఆస్తులను కూడా వదులుకుంటాడు. కానీ అతని కొడుకు దానికి డెడ్ ఆపోజిట్. ఇక వాళ్ళిద్దరి మధ్య ఉండే ఎమోషన్స్, తర్వాత కేఫ్ ఏమైంది అనే దాని మీదే మూవీ రన్ అవుతుంది. ఇక ఈ సినిమాని ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూడొచ్చు. ఇక దీంట్లోని పాజిటివ్ విషయాలకు వస్తే ఫస్ట్ రాజీవ్ కనకాల గారి యాక్టింగ్. తన పాత్రకు న్యాయం చేశాడు. తండ్రి పాత్రలో ఉన్న ఎమోషన్స్ అన్ని బాగున్నాయి. రెండవది నేటివిటీ. పాత బస్తీ చాయ్ కల్చర్ ని చాలా రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశారు. అదంతా చూడటానికి చాలా రియాలిటీగా అనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే మెయిన్ గా దీంట్లో ఉండే నెగిటివ్ పాయింట్స్. ఫస్ట్ హీరో యాక్టింగ్ అస్సలు బాగలేదు. చాలా చోట్ల ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ ఫైట్స్ చూస్తుంటే ఏదో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పాటలు కూడా పెద్దగా ఏం బాగలేదు. ఇక దీంట్లోని లవ్ స్టోరీ విషయానికి వస్తే చాలా ఓల్డ్ స్టైల్లో బోర్ కొట్టించేలా ఉంది. ఇక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే డైరెక్షన్ చాలా స్లో. సినిమాలో ఒక్క ట్విస్ట్ కూడా లేదు. అన్ని ముందే ఊహించేలా ఉన్నాయి. ఈ సినిమాను చూస్తుంటే ఒక షార్ట్ ఫిల్మ్ ని సీరియల్ ని మిక్స్ చేసి తీసినట్టు అనిపిస్తుంది తప్ప ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ రాదు. ఫైనల్ గా ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా చూడటం టైం వేస్ట్ అని నా అభిప్రాయం. చాలా బోర్ కొట్టించే ఈ మూవీలో కొత్తదనం అస్సలు లేదు. ఇక ఫైనల్ గా రేటింగ్ విషయానికి వస్తే 10కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఈ సినిమాని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో చూడటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీకు ఖాళీ టైం ఎక్కువగా ఉండి ఏ సినిమా అయినా పర్లేదు అనుకుంటే తప్ప నార్మల్ ఆడియన్స్ కి ఈ సినిమా నేను అస్సలు రికమెండ్ చేయను. సో ఇది ఇవాల్టి స్ట్రైట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.